హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా ఇంటికి బుల్లి బుల్లి అడుగులతో మా ఇంటికి కన్నయ్య వచ్చాడండి. మా ఇంటి ఆనవాయితీ ఈ విధంగానే బుల్లి బుల్లి అడుగులు వేసుకోవడం. మీరందరూ ఎలా వేస్తారు? నేనైతే ఇలా వేసుకొని మొదట ఆహ్వానించి కన్నయ్యని ఆ తర్వాత అలంకరణ అన్నీ చేసుకుంటామండి. అన్ని ప్రసాదాలు ఎన్ని కుదిరితే అన్ని ప్రసాదాలు నైవేద్యం చేయటం ఈ విధంగా అలవాటు. ఈ విధంగా కన్నయ్య లాస్ట్లో చివరిగా ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది మండపంలో. ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. మా ఇంట్లో పెళ్లిపీట ముగ్గు, పండుగ ముగ్గు అంటాం కదా, నేను ఎప్పుడు చెప్పే విధంగా చూడండి. అలంకరణ చేసిన తర్వాత ఎలా ఉన్నారో మా కన్నయ్య. ప్రసాదాలు అన్నీ మీకోసం నేను అన్నీ చూపించడం జరుగుతుంది. మీరైతే ఏ విధంగా చేసుకుంటారు? మీ ఇంట్లో ఆనవాయితీ ఎలా? మా ఇంట్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తరువాత చివరగా సాయంత్రం అంటే గోధూడుల వేళ కన్నయ్యని ఆహ్వానించి ఈ విధంగా పాదాలు వేసుకుని ఆహ్వానించి అన్ని రకాల నైవేద్యాలు శక్తి మేరకు ఎన్ని కుదిరితే అన్ని నైవేద్యాలు చేసుకుని ఈ విధంగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలతో పూజ బాగా చేసుకుంటామండి. మీరైతే ఏ విధంగా చేసుకుంటారు? మా పూజ ఇలా బాగుందా? అలంకరణ మా కన్నయ్య అందరూ ఎలా ఉన్నారు? ఈ ఈ దీంట్లో మా మందహాసంలో ఎలా ఉన్నారు కన్నయ్య? ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేసుకుంటానండి నేను. మీరందరూ ఈ బుజ్జి కన్నయ్య ఎలా ఉన్నాడు చూడండి. తులసి పత్రాలతో అలంకరించాను. చాలా ముద్దొచ్చేసాడండి. నాకు చెప్పేది అతిశయోక్తి అయితే కాదు, చాలా చాలా బాగున్నట్టు అనిపించింది నాకు నిన్న పూజ. ప్రశాంతంగా ముద్దుగా బుజ్జి కన్నయ్య చాలా బాగున్నాడండి. చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడో. అస్సలు చూడకుండా ఉండలేమన్నట్టుగా ఉన్నారు. అలా అనిపిస్తుంది నాకైతే. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ విధంగా బొమ్మతోనా లేకపోతే ఫోటో పెట్టుకున్నారా? నాకు కమెంట్ సెక్షన్లో చేయండి. ఇద్దండి పాలకాయలు, తీపి పాలకాయలు, కారం పాలకాయలు, పప్పు బిళ్ళలు, తర్వాత రవ్వ లడ్డు, కొద్దిగా అన్ని రకాల స్వీట్స్ అన్నీ కలిపి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కన్నయ్య అండి. ఎలా ఉన్నాడు బుజ్జి కన్నయ్య చూడండి. ఈ కన్నయ్య కూడా బాగున్నాడు కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా చేసుకున్నారు. వాళ్ళది ఈ పిక్ అండి. ఇది మా కన్నయ్య. మీకు తెలిసిందే కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మీకు నచ్చితే. థ్యాంక్ యూ.